ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య భీకర యుద్ధం జరుగుతున్న వేళ నిజామాబాద్ జిల్లా ఆర్మూరు నియోజకవర్గ వాసులు ఆందోళనకు గురవుతున్నారు. ఆర్మూరు నియోజకవర్గంలోని సుమారు 4 నుంచి 5 వేల మంది ఉపాధి కోసం ఇజ్రాయెల్కు వెళ్లారు. ప్రస్తుతం ఆ దేశంలో యుద్ధం తారాస్థాయికి చేరటంతో ఆర్మూరు వాసుల కుటుంబాలు భయాందోళన చెందుతున్నాయి. ఇజ్రాయెల్లో ఉన్న తమ వారి పరిస్థితిపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫోన్ వీడియో కాల్స్ ద్వారా యోగక్షేమాలు అడిగి తెలుసుకుంటున్నారు. ఇజ్రాయెల్ ప్రభుత్వం బంకర్లను ఏర్పాటు చేసినప్పటికీ ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని ఆర్మూరు వాసులు బిక్కుబిక్కుమంటున్నారు. అక్కడ ఎట్లుందన్న పరిస్థితి ఇజ్రాయెల్? తమ్ముడు ఇప్పుడు ఫోన్ చేసిండు. అంటే ఇక డే లేదు నైట్ లేదు, ప్రతిసారి ఒక గంటకు 2 గంటలకు మరి పనికి అన్న మాట్లాడింది ఇందాక. పరిస్థితి ఏమన్నా ఉందా? భయపడాల్సిన పరిస్థితి ఏం లేదన్న. అంటే అక్కడ ఎట్లుందన్న పరిస్థితి? కొంచెం మా పరిస్థితి సన్నము, నా కొడుకులు బతుకుతారు ఆధారం కోసం పోయినరు. ఇక ఈ బాంబుల విషయం అయిన నుంచి అసలు అస్తే మంచిగా ఉంటుండే అని అంటే పిల్లలు ఫ్లైట్లు ఉన్నాయి అమ్మా, ఏం కాదు మాకు ఇక్కడ ఏం లేదు, మీరు భయపడకుండా చెప్తున్నారు. కానీ సార్ కొంచెం మనసు తట్టుకోలేకుంటున్నది. అసలు ఎవరు మాట్లాడించినా కూడా నా కొడుకులు ఎన్ని ఉంటే ఏ పని వేసుకుంటుండ్రేమో అని. మా ఆయన పేరు ప్రశాంత్, ఆయన ఇజ్రాయెల్లో ఉంటాడు. ఆయన వెళ్ళి 10 years అవుతుంది. ఇన్ని సంవత్సరాలు ఏమి ఇబ్బంది లేదు, కానీ ఇప్పుడు ఒక 1 year నుండి బాంబులు వస్తున్నాయనే టెన్షన్ బాగా ఎక్కువ అయిపోతుంది. కానీ వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళకి బంకారు అరేంజ్ చేశారు, కానీ మా టెన్షన్ మాకు ఎక్కువ అయిపోతుంది. కరోనా ఉన్నప్పుడు కూడా మేము ఇంత భయపడలేదు, ఇప్పుడు బాగా అంటే బాగా భయపడుతున్నాం. గవర్నమెంట్ ఇంకా వాళ్ళకి ఏమైనా ఫెసిలిటీ చేస్తే బాగుంటుంది. మా ఆయన పేరు నవీను, ఆయన మొన్ననే 6 months అవుతుంది ఇజ్రాయెల్ వెళ్ళిండు. ఆయన సేఫ్గానే బాగానే ఉన్నాడు అంటున్నాడు, కానీ మాకు ఇంటి దగ్గర టెన్షన్ అవుతుంది. బతుకుదేరు కోసమే వెళ్ళిండు మా ఆయన. మా డాడీ కూడా ఇప్పుడు 7 years అయిపోతుంది, కత్తాలు ఉంటాడు. తన కోసం కొంచెం టెన్షన్ ఉంది, ఆడ ఎట్లుందో పరిస్థితి అని. ఫోన్ చేసి బాగానే ఉన్నారంటున్నారు, కానీ మాకు కొంచెం ఇక్కడ ఉన్న వాళ్ళకి టెన్షన్ అవుతుంది. మా ఆయన పేరు ఏదైతే ఈ మిడిల్ ఈస్ట్ దేశాలలో ఇరాన్ ఇజ్రాయెల్ జరుగుతున్న ఆధిపత్య పోరులో చాలామంది నిరాశ్రయాలు అవుతున్నారు, చాలామంది చాలా ఇబ్బందుల్లో ఉన్నారు. కాబట్టి ఇది ప్రపంచ దేశాలకు కూడా అంత మంచిది కాదు. ముఖ్యంగా చాలామంది భారతీయులు, ముఖ్యంగా మన తెలంగాణ నుంచి ఇజ్రాయెల్లో దాదాపు 1000 మంది దాకా అక్కడ బతుకుదేరు కోసం పోయినరు. అయితే ముఖ్యంగా ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలో ఇజ్రాయెల్ ఆర్థికంగా సాంకేతిక పరంగా బాగా స్ట్రాంగ్ ఉండడం వల్ల మన తెలుగు వారు ఎంతమంది ఉన్నా కానీ అక్కడ చాలా సేఫ్టీగా ఉంది.